తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలను భూస్వాములను గడగడలాడించి ప్రజల కోసం ప్రతిఘటన పోరాటంలో అసువులు బాసిన తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సదస్సును జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి గ్రామంలో జరిగిన పాలేరు డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు పాల్గొని మాట్లాడారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేడు దేశంలో పేటరేగిపోతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు దున్నేవారికి భూమి దక్కకుండా భూస్వాములు రూపం మార్చుకొని వేలాది ఎకరాలను తమ కబంధ హస్తాలలో పెట్టుకున్నారన్నారు. కారిడార్ల పేరుతో, సెజ్ల పేరుతో, పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను దోచుకు తింటున్నారన్నారు. ఆదివాసీలను, గిరిజనులను, పేద ప్రజలను అణచివేసే కుట్రలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజలకు కావాల్సిన చట్టాలను చేయకుండా భారత రాజ్యాంగాన్ని మార్చివేసే దుర్మార్గమైన విధానాలను ప్రభుత్వాలు, పాలకులు తీసుకొస్తున్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో దొడ్డి కొమరయ్య లాంటి త్యాగాలను నెమరు వేసుకుంటూ మరో స్వతంత్ర పోరాటానికి ప్రతిఘటన పోరాట సిద్ధాంత వెలుగులో తిరుగుబాటుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ ముఖ్య కార్యకర్తలకి అభినందనలు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల ఆధ్వర్యంలో జూలై 4వ తారీఖున తెలంగాణ పోరాటంలో తొలి అమరవీరుడైనటువంటి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సభని ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్ధంతి సభకి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ సభ ఉద్దేశం ఏంటంటే, ఆనాడు తెలంగాణ పోరాటం అనేటువంటిది భూమి కోసం, వృత్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ఆనాడు నైజామానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనేటువంటిది కొనసాగింది. ఆ సాయుధ పోరాటం ముఖ్యంగా భూమి కేంద్రంగా, దున్నేవానికే భూమి కావాలి, ఆ భూమి భూస్వాముల చేతుల్లో ఉంది, ఆ భూమి పంపకం కావాలి. ఆ భూమి పంపకం అనేటువంటిది సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి, అది ప్రజాయుద్ధ పంద మార్గంలో ప్రయాణించమని చెప్పి తెలంగాణ పోరాటంలో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపులో భాగంగా 10 లక్షల ఎకరాల భూమికి సంబంధించినటువంటి భూస్వాముల భూముల్ని తిరిగి ప్రజలకి పంచడం జరిగింది. 3000 గ్రామాలలో తమ విముక్తి ప్రాంతాలుగా ప్రకటించుకోవటం అనేటువంటి జరిగింది. అలాగే 4000 మంది ఈ ఉద్యమంలో తమ విలువైనటువంటి ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించారు. అట్లాంటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం, మీకు వారసులుగా నిలబడతాం. ఈ దేశంలో ఈనాటికి భూమి కేంద్రంగా ఉన్నది, అది అర్ధవలసార్థ భూస్వామ్య వ్యవస్థగా దేశంలో ఉన్నది. ఈ అర్ధవలసార్థ భూస్వామ్య వ్యవస్థని కూలదోసే దాంట్లో భాగంగానే, దీన్ని మార్చే దాంట్లో భాగంగానే దున్నేవానికి భూమి కేంద్రంగా పోరాట ఉద్యమాన్ని, వర్గ పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం విప్లవ పార్టీలన్నింటినీ ఐక్యం చేసేటువంటి దాంట్లో భాగంగా 4వ తారీఖున దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సభని నిర్వహిస్తున్నాం. ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకి, పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.